హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ వచ్చి టొమాటో తొక్కు అండి. ఈ తొక్కు ఎలా చేస్తామనేది చూస్తాం రండి. ఈ టొమాటో తొక్కు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది ఫస్ట్ చూసేస్తాం రండి. 1 కప్పు బాగా పండిన టొమాటోస్ని కడిగి కట్ చేసి తీసుకోండి. 1/2 కప్పు ఆనియన్స్ అండి. ఇక్కడ నాకు స్మాల్ ఆనియన్స్ దొరికింది కాబట్టి వాడుతున్నానండి, లేదంటే నార్మల్గా మనం వాడుతున్న ఆనియన్ వాడచ్చు. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఎండుమిర్చి కారం, 10 వెల్లుల్లి. ఇవి అన్నీ టొమాటో తొక్కు చేయడానికండి. మనం చేసిన తొక్కుని పోపు వేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది చూస్తాము. ఇక్కడ ఒక 4-5 వెల్లుల్లిని దంచి తీసుకున్నాను. అలాగే పోపు గింజలు అన్నీ కలిసి 1 టేబుల్ స్పూన్ అండి. కరివేపాకు కొంచెం తీసుకున్నా. ఆయిల్ వచ్చి మనకు 2 టేబుల్ స్పూన్ కావాలండి. అలాగే ఇంగువ 1/2 టీ స్పూన్ కావాలి. ఇవే అండి మనకు టొమాటో తొక్కు చేయడానికి కావాల్సిన పదార్థాలు. రండి ఇప్పుడు ఈ టొమాటో తొక్కుని ఎలా చేయాలి అన్నది చూస్తాము. పొయ్యి మీద ఒక బాణలి పెట్టి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న వెల్లుల్లి, అలాగే మనం తీసి పెట్టుకున్న ఆనియన్స్ 2 ఆయిల్లో వేయండి. ఆయిల్ వేసి ఒక 30 to 40 సెకండ్స్ బాగా ఫ్రై చేయండి. 30 to 40 సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న మిగతా సామాన్లు దీంట్లో వేస్తామండి. 40 సెకండ్స్ తర్వాత ఒక స్మాల్ సైజు చింతపండు, అలాగే మనం తీసి పెట్టుకున్న పసుపు పొడి, కారం పొడి, ఇవి 3 వేసిన వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో, ఈ డిష్కు సరిపోయినంత ఉప్పు వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టేసి పొయ్యిని సిమ్లో పెట్టేయండి. ఇప్పుడు మనం వేసిన స్మాల్ ఆనియన్స్, అలాగే వెల్లుల్లి, టొమాటో, చింతపండు, ఉప్పు, పసుపు, కారం అన్నీ సిమ్లో మనకు ఉడికి రావాలండి. ఒక 30 సెకండ్స్కు ఒకసారి మనం మూత తీసేసి టొమాటో తొక్కుని కలిపి మళ్ళీ మూత పెట్టేసి కుక్ చేయాలండి. ఇలా మనం చేస్తున్న వల్ల ఈ టొమాటో అన్నది మాడిపోకుండా మనకు కుక్ అవుతుంది. అలాగే ఈ వాటర్ అన్నది దగ్గరికి వచ్చిన వరకు ఈ ప్రాసెస్ని మనం కంటిన్యూ చేయాలండి. 15 నిమిషాల తర్వాత చూస్తే టొమాటోలో ఉన్న వాటర్ అంతా దగ్గరికి వచ్చి మన టొమాటో తొక్కు అనేది రెడీ అయిపోయిందండి. అంతే, స్టవ్ని ఆఫ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ టొమాటో తొక్కుకు మనం పోపు అనేది వేయాలండి. దానికోసం ఒక చిన్న బాణలిలో 1/2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ తీసుకున్న. ఆయిల్ వేడి అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న పోపు గింజలు అన్నీ ఈ ఆయిల్లో వేయాలండి. ఆయిల్ వేసి బాగా వేపుకోవాలి. ఇప్పుడు మనం దంచి తీసి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా ఈ ఆయిల్లో వేయండి. అలానే 1/2 టీ స్పూన్ అంతా ఇంగువని కూడా వేసి బాగా వేపుకోవాలండి. వెల్లుల్లి అన్నది బాగా వేగినాక మనం తీసి పెట్టుకున్న కరివేపాకుని కూడా దీంట్లో వేసి ఫ్రై చేసుకోండి. అంతే, మన తడక అన్నది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని టొమాటో తొక్కులో యాడ్ చేసుకొని బాగా కలిపేయండి. కలిపితే అంతే, మన టొమాటో తొక్కు అనేది చక్కగా రెడీ అయిపోయింది. ఈ విధంగా మనం టొమాటో తొక్కుని చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం 1 వారం వరకు యూస్ చేసుకోవచ్చండి. ఈ సింపుల్ అయిన టొమాటో తొక్కు రెసిపీని మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ టొమాటో తొక్కు అనేది వేడివేడి అన్నంలో లేదా చపాతీకు, దోశకి, ఇడ్లీకి అని అన్ని రకాలు టిఫిన్స్తో బాగా సెట్ అవుతుందండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి ఈ టొమాటో తొక్కుని. మీకు ఈ టొమాటో తొక్కు రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.